సంక్రాంతి స్పెషల్గా కోనసీమ కొబ్బరన్నం, దీనికి కాంబినేషన్గా రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ చేశానండి. సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఈ పండగ హడావిడిలో చికెన్ పకోడీలు, చికెన్ బిర్యానీలు, అబ్బబ్బా నాన్ వెజ్ అంటే చాలా విపరీతంగా తినేసి ఉంటాం కదా. అలా బోర్ కొట్టినప్పుడు ఇలా వెజ్లో ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. నేను శైలజ. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు కొబ్బరన్నం చేయడానికి ప్రాసెస్ చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల రైస్ తీసుకోండి. ఏ రైస్ అయినా పర్వాలేదు, నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. ఇలా రైస్ తీసుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు ఈ రైస్ని పక్కకు పెట్టేసుకోవాలండి. కనీసం ఒక అరగంట పాటు అయినా రైస్ని నాననివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేయకుండా వేసేసుకున్నా కూడా పర్వాలేదండి, మనం మిక్సీ పట్టేసి కొబ్బరి పాలు తీస్తున్నాం కదా. ఇలా 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుని దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీనిలోకి 3/4 లీటర్ వాటర్ వేసుకోవాలి. 3/4 లీటర్ వాటర్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకుని ఇలా పాలన్నీ కూడా తీసి సెపరేట్ చేసుకోవాలండి. మరొకసారి ఇంకొంచెం వాటర్ వేసుకుని మరొకసారి కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 సార్లు తీస్తే మనకి కావలసినంత కొబ్బరి పాలు అనేవి వస్తాయి. ఈ విధంగా కొబ్బరి పాలని సపరేట్ చేసుకుని ఒక పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. దీనిలోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చండి. నేను ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, 4 అనాస పువ్వులు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక చిన్న జాజికాయ ముక్క, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకుని 4 లవంగాలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకుని వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీనిలోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టిన రైస్ని దీనిలో వేసుకుని బియ్యంలోని చెమ్మారిపోయేంత వరకు 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో స్లోగా మిక్స్ చేసుకుంటూ రైస్ని ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా రైస్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను తీసుకోవాలండి. 1 కప్పు రైస్కి 3 కప్పులు కొబ్బరి పాలు పడతాయి. 2 కప్పులు రైస్ తీసుకున్నాం కాబట్టి 6 కప్పులు కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీకి 4 కప్పులు వచ్చాయి. దీనిలోనే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా 6 కప్పుల వరకు తీసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలండి. రైస్ని ఉడికించిన తర్వాతే సాల్ట్ వేస్తాము, ముందరే సాల్ట్ వేసేయకూడదు. ఈ విధంగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 8 నిమిషాల పాటు రైస్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా 80% రైస్ ఉడికిన తర్వాత దీనిలోకి 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ 2 కప్పుల రైస్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది, లేదంటే ఇంకొంచెం తగ్గించినా కూడా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించాలండి. ఈ విధంగా చెమ్మగా కనిపిస్తుంది కానీ రైస్ అయితే ఇంకా పలుకుందనమాట. చూడండి ఒకసారి, చూడడానికి అలా ముద్దగా కనిపిస్తుంది కానీ రైస్ అయితే ఇంకా ఉడకలేదండి. ఈ విధంగా మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి.
ఫైనల్గా కొత్తిమీర, పుదీనా ఉంటే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాజు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1/2 లీటర్ వాటర్ తీసుకోండి. దీనిలోనే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే పడతాయండి. దీనిలోకి 1/2 కప్పు జీడిపప్పు తీసుకోవాలి. ఇంకా కొంచెం 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను. 1 టమాటా, 2 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 మిరియాలు, చిన్న అల్లం ముక్క వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని 5-6 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలండి. 5-6 నిమిషాల తర్వాత ఇది బాగా ఉడికిపోతుంది. ఒకసారి టమాటాని చెక్ చేసుకుంటే మెత్తపడితే సరిపోతుందండి. ఇప్పుడు పన్నీర్ తీసుకోవాలి. 200 గ్రాములు పన్నీర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 200 గ్రాములు పన్నీర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని క్యూబ్స్ లాగా పన్నీర్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని పన్నీర్ని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని మనం ఫ్రై చేయట్లేదు. ఫ్రై చేస్తే పన్నీర్ ముక్క గట్టిపడిపోయి మసాలాలు అవి దీనికి పట్టవన్నమాట. ఈ విధంగా ప్లెయిన్గానే కుక్ చేస్తున్నాము. ఈ మసాలా పేస్ట్ కోసం ఇవన్నీ కూడా ఉడికిపోయాయండి. దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దీనిలోనే మనం కొబ్బరి ప్రిపేర్ చేసాం కదా, ఆ కొబ్బరి కూరని కొద్దిగా వేసుకోవచ్చు. లేదంటే చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కాజు పేస్ట్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని బాగా వడకట్టేసుకోవాలి. ఏమైనా చిన్న పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పుని మనం ఫ్రై చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వేసినా కూడా పర్వాలేదండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకుని 100 ml వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కూరని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 టీ స్పూన్ నెయ్యి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్.